ఎప్పటి నుంచి చూస్తున్నట్టుగా గ్రూప్ 1 సంబంధించి తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. దానికి సంబంధించి డీటెయిల్స్ అవును, చాలా మంది అభ్యర్థులు ఉద్యోగార్థులు అయితే మాత్రం దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దానికి సంబంధించిన కోర్టు తీర్పు ఏ విధంగా ఉందో మనం చూద్దాం. ఇక గ్రూప్ 1 అంశంపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మెయిన్స్ మెరిట్ లిస్టును రద్దు చేసింది హైకోర్టు. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టుని రద్దు చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ జాబ్ పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలని ఆదేశించింది. 8 నెలల్లో రీవాల్యుయేషన్ చేయాలని స్పష్టం చేసింది. లేని పక్షంలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు ఈ వాల్యుయేషన్లో అవకతవకలు జరిగాయని హైకోర్టులో అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేయగా తుది తీర్పును హైకోర్టు ఈరోజు వెల్లడించింది. మొత్తానికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, ఏంటి గ్రూప్ అభ్యర్థులపై ఎలాంటి ఆశలు పెట్టుకున్నారు? మరో పక్క ఉద్యోగార్థులు ఎన్నో రోజుల నుంచి ఈ యొక్క తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. నాగేంద్ర. థ్యాంక్ యూ రవి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ 1 సంబంధించినటువంటి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి అంశంలో అనేక దఫాలుగా వాయిదా పడుతూ వస్తూ ముఖ్యంగా 2023లో ఆగస్టు 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూడా గ్రూప్ 1 సంబంధించినటువంటి మెయిన్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఇయర్ మార్చిలో దానికి సంబంధించినటువంటి ఫలితాలు రావడం జరిగింది. ఫలితాలు వచ్చిన తర్వాత ప్రధానంగా ఎవరైతే గ్రూప్ 1 అభ్యర్థులు ఉన్నారో దాదాపు 20,000 మంది అభ్యర్థులు గ్రూప్ 1 ఎగ్జామ్స్ ని అటెండ్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ ఫలితాలు వచ్చినటువంటి సందర్భంగా ముఖ్యంగా కోటి ఉమెన్స్ కాలేజీలో సెంటర్ లో రాసినటువంటి వారందరికీ కూడా ఎక్కువగా ఎంపిక అవడంతో పాటు అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి అంశంలో జెల్ పెన్ తో మెయిన్ ఎగ్జామ్స్ ని అటెండ్ చేయడం జరిగింది. దాంతో పాటు మరొకవైపు 2 సెంటర్ల నుంచి మాత్రమే టాపర్లు సెలెక్ట్ అయ్యారనేటటువంటి వాదనలు వినిపిస్తూ గ్రూప్ 1 కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఆ ఎగ్జామ్స్ ని రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా జులైలో పిటిషన్ వేస్తే సుదీర్ఘంగా విచారించినటువంటి హైకోర్టు ఈ రోజు తన తుది తీర్పుని ప్రకటించడం జరిగింది. ఒకవైపు గ్రూప్ 1 కి సంబంధించినటువంటి అభ్యర్థులు మార్క్స్ విషయంలో కానీ అదేవిధంగా ఫలితాల విషయంలో అవకతవకలు జరిగాయి, ఈ ఎగ్జామ్స్ ని రద్దు చేయాలంటూ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. దాంతో పాటు మరొకవైపు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఎగ్జామ్స్ ని రద్దు చేయొద్దు, అదే విధంగా కొనసాగించాలంటూ కూడా ఒకవైపు అదే విధంగా మరొక పిటిషన్ వేసినటువంటి పరిస్థితి. ఈ ఇద్దరు పిటిషన్ ని సుదీర్ఘంగా విచారించినటువంటి హైకోర్టు ఈ రోజు చాలా కీలకమైనటువంటి తీర్పును ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రూప్ 1 కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అంశంలో ప్రధానంగా మెయిన్స్ ఫలితాలని రద్దు చేస్తూ హైకోర్టు చాలా కీలకమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. దీంతో పాటు గ్రూప్ 1 కి సంబంధించినటువంటి మెయిన్స్ పరీక్షా పేపర్ను రివాల్యుయేషన్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రివాల్యుయేషన్ చేసిన తర్వాత దాని ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని టీజీపీఎస్సీ ఆదేశాలు జారీ చేయడం. ఒకవేళ ఇది మాత్రం సాధ్యం కాకపోతే పరీక్షలు మళ్ళీ రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు గతంలో ఏ విధంగా అయితే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ని ప్రకటించారో దానికి సంబంధించి రద్దు చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి రివాల్యుయేషన్ దాదాపు ఈ 8 నెలల లోపు రివాల్యుయేషన్ చేయాలి. రివాల్యుయేషన్ తర్వాత దానికి అనుగుణంగానే ఫలితాలు వెల్లడించాలని కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. ఇది సాధ్యం కాకపోతే మరొకసారి గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించడం సాధ్యమని చెప్పాలి రవి. థ్యాంక్ యూ నాగేంద్ర.